హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మందారం మొక్క అండి. ఇదివరకే నేను ఒక వీడియో చేశాను, మందారం మొక్కను కొమ్మల కటింగ్ ద్వారా ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చని. వాటి సక్సెస్ కూడా నేను చూపించానండి. చక్కగా అవన్నీ కూడా వేర్లతో సహా నేను ఏ విధంగా అవి పెరిగాయి, ఏ విధంగా అభివృద్ధి చెందాయో కూడా నేను వీడియో పెట్టాను. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే, మనము ఇలా కటింగ్స్ను డెవలప్ చేసుకున్న తర్వాత వాటిని ఎలాంటి మట్టి మిశ్రమంలో మనము వాటిని నాటాలి అనేదండి. మనము ఒక కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నదే కాదండి, నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకున్నప్పుడు కూడా మనం సరైన సాయిల్ మిక్స్ను కలుపుకోవాలి. లేదా మనకు ఒక మొక్కను 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అంటే కంటైనర్ సైజును పెంచుకోవాలనుకున్నప్పుడు కూడా సాయిల్ మిక్స్ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి సాయిల్ మిక్స్లో వీటిని పెట్టాలి, మందారం మొక్కలు అనేటివి చనిపోకుండా ఉండాలండి. బంకగా జిగురుగా ఉంటేనే మొక్కలు చనిపోతాయి. వర్షాలు పడినప్పుడు కానీ మనం నీరు ఇచ్చినప్పుడు కూడా వాటర్ అందులో నిలవకూడదు. వాటర్ ఎంత పెద్ద వర్షం పడినా, ఎంతగా వాటర్ ఇచ్చినా కూడా మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోవాలి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం తయారు చేసుకున్న మట్టి మిశ్రమము కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే, మనం తయారు చేసుకున్న తర్వాత ఫైనల్గా ఆ మట్టి మిశ్రమాన్ని ఇలా చేత్తో అదిమి చూడండి. అలా అదిమినప్పుడు అది ముద్దగా తయారైందనుకోండి, ముద్దగా బంకగా జిగటగా ఉంటే అది కరెక్ట్ మట్టి మిశ్రమం కాదు అని అర్థం. అలాంటి మట్టి మిశ్రమంలో మొక్క నాటకూడదు. మనం మట్టి మిశ్రమం ఏ విధంగా ఉండాలంటే, ఇలా నలిపితే అది పొడిగా రాలిపోవాలి, ముద్ద అవ్వకూడదు. సో అదే చిన్న టిప్ అండి. ఆ రకంగా తయారు చేసుకోవాలంటే ఏవేవి ఇంగ్రీడియంట్స్ ఇందులో కలపాలనేది ఈరోజు నేను చూపిస్తాను. చాలామంది మెసేజ్ పెడుతూ ఉంటారండి, మందారం మొక్కలు నేను నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉండటం లేదు, చనిపోతుంది అనేసి. దానికి కారణం కూడా మట్టి మిశ్రమమే అండి. మనకు నర్సరీ వాళ్ళు మొక్కను నాటిచ్చేస్తూ ఉంటారు, ఒక్కోసారి కంటైనర్స్లో పెట్టి ఇస్తారు. అదైతే శుద్ధ వేస్ట్ మట్టి మిశ్రమం అండి, బంకగా ఉంటుంది. అలా కాకుండా మనము మందారం మొక్కలు బతికించుకోవాలంటే మాత్రం మనము ఇంట్లోనే ఇలాంటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని వాటిల్లో మొక్కలు పెడితే 200% ప్రతి మొక్క బతుకుతుంది. సో ఈరోజు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానివల్ల మీకు మందారం మొక్కకు అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఏవేవి కలపాలని తెలుస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఏ మొక్క పెట్టినా మందారం మొక్కలు అనేది 200% ప్రతి మొక్క ఈ విధమైన మట్టి మిశ్రమంలో అయితే ఏ సీజన్లో అయినా, సమ్మర్ అయినా, వింటర్ అయినా, రైనీ సీజన్ అయినా మొక్కలు చనిపోకుండా బతుకుతాయి. ముఖ్యంగా మనకు కావాల్సింది మట్టి అండి. మట్టి, గార్డెన్ సాయిల్ అనేది మన ప్రాంతంలో ఎలాంటి మట్టి దొరికితే ఆ మట్టిని తీసుకోండి. నేను ఇది వాడేసిన మట్టి అండి, కాకపోతే బాగా సన్కి ఒక ఎండకు అనేది 2-3 రోజుల పాటు ఉంచేశాను. ఎండటం వల్ల దాంట్లో ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా, ఫంగస్ ఉన్నా కూడా చనిపోతుంది. పాత మట్టిని అయితే ఎప్పుడు కూడా ఎండబెట్టుకోవాలండి. 2-3 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 వస్తువులను యాడ్ చేస్తున్నానండి. మొదటిది ఇసుక అన్నమాట. మనము కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాం కదా, అది. ఆ ఇసుకతో పాటు పర్లైట్ అని మనకి ఇది అమెజాను, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందండి, అది కూడా నేను యాడ్ చేస్తున్నాను. మూడోది రైస్ హస్క్ అంటే బియ్యపు పొట్టు అంటారు కదా, వరి పొట్టు, బియ్యపు పొట్టు, ఈ 3 కూడా కలుపుతున్నాను. ఇందులో ఎంత పాలలో ఎంత తీసుకున్నానంటే, నాది పాతది సాయిల్ మిక్స్ అండి, అంటే గార్డెన్ సాయిల్ నేను ఆల్రెడీ వాడేసింది, దాంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అది మీరు ఇందాకే గమనించి ఉంటారు, పొడిగానే ఉంది. ఇన్ కేస్ మీరు కొత్త సాయిల్ తీసుకున్నప్పుడు అది బంకగా ఉంటుంది కాబట్టి మీరు 5 భాగాలు మీరు గార్డెన్ సాయిల్ తీసుకుంటే అందులో ఒక భాగం ఇసుక, ఇంకొక భాగము పర్లైట్, ఇంకొక భాగము రైస్ హస్క్ బియ్యం పొట్టు తీసుకోండి. అంటే 5:1:1:1. ఇందులోకి నేను ఆవు పేడ కలుపుతున్నానండి. ఈ ఆవు పేడ బాగా ఎండిపోయింది కాదు, పాతది, మగ్గిపోయింది, పొడిగా అయిపోయింది. దాదాపు 1 ఇయర్ బ్యాక్ దండి, అందువల్ల ఇది చాలా పొడిగా అయిపోయింది. దీన్ని కలుపుతున్నాను. దీన్ని ఎంత భాగంలో తీసుకుంటానంటే 3 భాగాలు తీసుకోండి. మనము సాయిల్ మిక్స్లోకి పర్లైటు, ఇసుక, బియ్యపొట్టు 3 కలిపాం కదా, అవి కలపటం ద్వారా మట్టికి బాగా ఏరియేషన్ అనేది బాగా అవుతుంది. ఇంకా మట్టి కూడా పొడిగా అవుతుంది. ఈ పర్లైట్ అనేది ఏరియేషన్కి బాగా పనికొస్తుంది, ఇంకా డ్రైనేజ్కి కూడా బాగా పనికొస్తుందండి. సో కంపల్సరీ దీన్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర పర్లైట్ లేదు, ఇసుక లేదు, బియ్యపొట్టు మాత్రమే ఉంటే బియ్యపొట్టు ఒక్కటే మీరు 3 భాగాలు తీసుకోండి. అలా కాకుండా ఇసుక మాత్రమే ఉంటే 3 భాగాలు ఇసుక మాత్రమే తీసుకోండి. అలా కాకుండా పర్లైట్ ఉంటే పర్లైటే 3 భాగాలు తీసుకోండి. అలా కాకుండా 3 ఉన్నాయనుకోండి, ఒక్కొక్క భాగం ఒక్కొక్కటి తీసుకోండి.
ఇప్పుడు ఇక ఈ సాయిల్ మిక్స్ను నేను ఏ మొక్కలకి వాడుకుంటున్నానంటే, నేను స్టెమ్ కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్న ఈ మొక్కలకి ఈ సాయిల్ మిక్స్ను తయారు చేసుకున్నాను. మీరు కూడా ఎలాంటి మొక్కలకి ఇది తయారు చేసుకోవాలంటే, స్టెమ్ కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్న ఆ మొక్కలకైనా వాడుకోండి, లేదా నర్సరీ నుంచి కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఆ మొక్కలకు కూడా ఇదే సాయిల్ మిక్స్ పనికొస్తుంది. లేదా మీ మొక్కలు చిన్నవిగా ఉండి కంటైనర్ని ఇంకా మార్చాలి, 6 months అయిపోయింది, 1 year అయిపోయింది, కంటైనర్స్ మార్చుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే సాయిల్ మిక్స్ ఈ విధంగానే మీరు తయారు చేసుకోండి. సో ఏ విధంగా ఏ మొక్కలైనా కూడా ఇదే సాయిల్ మిక్స్ పనికొస్తుంది. ఇక ఫైనల్గా ఈ మట్టి మిశ్రమంలో నేను వేప పిండిని కలుపుతున్నానండి. నీమ్ కేక్ పౌడరు. ఇది మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, లేదా ఈ నర్సరీలకు సంబంధించిన స్టాల్స్లో అయితే కూడా దొరుకుతుంది. ఇవాళ రేపు ప్రతి స్టాల్లో ఇది అమ్ముతున్నారు. ఇంకా నీమ్ కేక్ పౌడర్ను యాడ్ చేయటం ద్వారా మట్టి ద్వారా వచ్చే ఎలాంటి పెస్ట్ అయినా కూడా మొక్కకు అనేది మట్టి ద్వారా రాకుండా ఉంటుంది. ఈ వేప పిండిలో ఉండే ఆ చేదుతనము అనేది అంటారు కదా, ఆ చేదు అనేది పెస్ట్ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ మట్టిలో వేపపిండిని కలపడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర మొక్కను నాటేటప్పుడు వేపపిండి లేకపోయినా తర్వాత మొక్కను నాటేసిన తర్వాత అయినా కూడా 1 నెల తర్వాత అయినా 2 నెలల తర్వాత అయినా పైన 1-2 inches వరకు మట్టిని తీసేసి వేపపిండిని బాగా వేసి బాగా కలిపేసి మళ్ళీ మట్టితో కప్పేయచ్చు. అప్పుడైనా కూడా అది చేయొచ్చండి. ఇక కంటైనర్స్ విషయానికి వస్తే, మొక్కల కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రం చిన్న చిన్న కంటైనర్స్లోనే మీరు మొక్కల్ని పెట్టుకోండి. అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న చిన్న మొక్కల్ని కూడా చిన్న కంటైనర్లోనే పెట్టేయండి. చిన్న మొక్కల్ని పెద్ద కంటైనర్లో పెట్టడం ద్వారా మొక్క అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. మొక్క చనిపోయడానికి 90% అవకాశాలు ఉన్నాయి. సో ఈ మిస్టేక్ మాత్రం ఎప్పుడు చేయకండి. మొక్కను ముందుగా చిన్న కంటైనర్లో డెవలప్ చేసిన తర్వాత 6 నెలలు తర్వాత 1 year తర్వాత మాత్రమే పెద్ద కంటైనర్లకి, అంటే 6 inch నుంచి 8 inchesలోకి అలా మార్చుకుంటూ గ్రాడ్యువల్గా ఈ కంటైనర్ సైజును అనేది పెంచుకుంటూ పోవాలి. సో ఇలా కంటైనర్స్ మనము తీసుకున్న తర్వాత డ్రైనేజ్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కంటైనర్లకు చూడండి, వెనక భాగాన డ్రైనేజ్ అనేది ఎంత చక్కగా ఉందో. ఇలాంటి డ్రైనేజ్ ఉన్న కంటైనర్స్ మాత్రమే తీసుకోండి. కొన్ని కంటైనర్స్కి డ్రైనేజ్ ఉండవు అండి, హోల్స్ ఉండవు, వాళ్ళు అలానే అమ్మేస్తుంటారు. కానీ లేకపోయినా మనం ఇంటికి వచ్చైనా సరే మనం కంటైనర్స్కి డ్రైనేజ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత ఈ డ్రైనేజ్లో అలానే మట్టి వేసేసి మనం నాటేస్తే మొత్తం మట్టి అంతా కూడా కిందికి రాలిపోతుంది. సో ఈ డ్రైనేజ్ని మనము కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకోవడానికి ఏ వస్తువులను మనం వాడుకోవచ్చు అంటే, చిన్న చిన్న రాళ్ళు లాంటివి, అంటే కంకర్ లాంటివి దొరుకుతాయండి, అవైనా వాడుకోవచ్చు. లేదంటే ఇలాంటి క్లే బాల్స్ ఉంటాయండి. ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం క్లే బాల్స్ అనేసి మనం సెట్ చేస్తే కూడా దొరుకుతాయి. ఇంకా బొగ్గు, దీనికి మించిన చీప్ వస్తువు అయితే ఇంకేది ఉండదు. 90% నేనైతే బొగ్గునే వాడతానండి. సో ఇవి కాకపోతే ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కూడా, అవి కూడా వాడుకోవచ్చు. లేదంటే టైల్స్ ముక్కలు ఉంటాయండి, చిన్న చిన్న టైల్స్ ముక్కలు, ఏవైనా కూడా ఆ రంధ్రాలు కవర్ చేయడానికే వాడుకోవాలి. అలానే డైరెక్ట్గా మట్టిని కానీ బంక మట్టిని కానీ అలాంటివి వేయకండి. వాటర్ వేసినప్పుడు పూర్తిగా డ్రైన్ అవ్వాలి. ఇవైతే చిన్న చిన్న హోల్స్ లాంటివి మధ్య మధ్యలో గ్యాప్ ఉంటాయి కాబట్టి అవి వేసినప్పుడు వాటర్ పూర్తిగా చక్కగా డ్రైనేజ్ అయిపోతుంది. ఇవి వేసిన తర్వాత వాటి మీద ఇంకా మట్టిని కప్పి ఇప్పుడు ఒక్కొక్క మొక్కను నాటుకోండి. ఇప్పుడు ఈ మొక్కల్లో కూడా చూడండి, కొన్ని కటింగ్స్ పెద్ద సైజులో ఉన్నాయి, కొన్ని కటింగ్స్ చిన్న సైజులో ఉన్నాయి. పెద్ద కటింగ్ను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ కంటైనర్స్ కూడా, ఒకటేమో పెద్ద కంటైనర్ ఉంది, దాంట్లో పెద్దదంటే 5 inches పార్ట్ ఉందండి, దాంట్లో ఈ పెద్ద కొమ్మను పెట్టుకుంటున్నాను. ఇంకా చిన్న కటింగ్స్ని చిన్న చిన్నవి అంటే 3 inches 4 inches ఉన్న వాటిలో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అండి కంటైనర్స్ను సైజులు అనేటివి కూడా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కటింగ్ చిన్న కటింగ్ ఉందా లేదా పెద్ద కటింగ్ ఉన్నదా అని చూసి వాటిని బట్టే మనం కంటైనర్స్ని కూడా తీసుకోవాలి. ఈ విధంగా మన దగ్గర ఎన్ని కటింగ్స్ ఉంటే అంత తగ్గట్లు మనం మట్టి మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మొక్కలన్నీ ఈ విధంగా కంటైనర్స్లో నాటేసిన తర్వాత ఒక్కసారి మనము వాటర్ ఇచ్చి చూడండి. ఆ వాటర్లో కూడా కాస్త సాఫ్ట్ ఫంగిసైడ్ కలిపి ఇవ్వండి. దానివల్ల మట్టిలో ఏదైనా పెస్ట్ లాంటివి, ఫంగస్ లాంటివి ఉన్నా కూడా మొదటిసారి ఇచ్చే వాటర్లో సాఫ్ట్ ఫంగిసైడ్ కలపండి. లేదంటే మామూలు వాటర్ ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా సాఫ్ట్ ఫంగిసైడ్ కలిపిన వాటర్ ఇవ్వచ్చు. నేను ఈరోజు అయితే మామూలు ఆర్డినరీ వాటర్ ఇచ్చేస్తున్నానండి. వాటర్ ఇచ్చేటప్పుడే మనము గమనించుకోవాలి, మనము ఇచ్చిన వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుందా లేదా నిలిచిపోతుందా అనేది. మనకి బంకగా ఉండే మట్టి, ముద్దగా ఉండే మట్టి అయితే వాటర్ స్లోగా రిలీజ్ అవుతుంది, స్లోగా వెళ్తుంది.
అలా కాకుండా ఒక మంచి వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్‌ను మనం తయారు చేసుకుంటే మాత్రం ఇచ్చిన వాటరు చాలా చక్కగా డ్రైన్ అయిపోతుంది. చూడండి అసలు ఏ మాత్రం వాటర్ అంతా నిలవలేదు. కింద వెళ్ళిపోయింది వాటరు. మనము ఈ చెక్ చేసుకుంటేనే వెంటనే మనకు తెలిసిపోతుంది మన సాయిల్ మిక్స్ చాలా చక్కగా ఉందని. సో ఈరోజు వీడియోలో మందారం మొక్కలకి అవసరమైన సాయిల్ మిక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటిలో ఏ ఏ వస్తువులు కలపటం ద్వారా ఆ సాయిల్ మిక్స్ అనేది ఇంత చక్కగా వస్తుందనేది మీకు చక్కగా చూపించాను కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.